బట్ ప్రతి ఒక్కరికి ప్రతిసారి నేను మిమ్మల్ని ఎలా గుర్తు చేసుకుంటాను నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు నన్ను అండ్ మన ఛానల్ ఎంత మంచిగా గ్రో అవడానికి ముఖ్య కారణం నా సబ్స్క్రైబర్సే. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు తమిళలో చూసినట్లుగానే ఈ రోజు మనం ఈ వీడియోలో రియల్మీ GT6 అండ్ OnePlus 12R ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చూద్దాం. బట్ నేను వీడియో పెట్టలేదు అండ్ మేబీ రేపు కూడా నేను వీడియో పెట్టకపోవచ్చు. అండ్ ఇవి ఎందుకు చూపించాను అంటే నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro రెండు కూడా ఇప్పుడు ఛార్జింగ్ టెస్ట్ చేస్తున్నాను. అండ్ సామ్సంగ్ నుంచి Galaxy A56, మోర్ ఓవర్ iQOO నుంచి iQOO Neo 10R. దీని బాక్స్ చూపించకూడదు. సో ఈ 4 ఫోన్స్ మీద విగ్రెస్ వర్క్ జరుగుతుంది. అండ్ iQOO Neo 10R గురించి మార్నింగ్ ఆల్రెడీ నేను రివ్యూ రికార్డ్ చేసేసాను. ఇవాళ రేపట్లో నేను ఎడిట్ చేస్తా. March 11th ఈవినింగ్ 5 PM కి ఎంబార్గో అయితే క్లోజ్ అవుతుంది. ఆ టైంకి మన ఛానల్లో iQOO Neo 10R రివ్యూ అయితే పోస్ట్ అయిపోయింది. నథింగ్ సిరీస్ లో అయితే నథింగ్ ఫోన్ 3A కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ఖాళీ బాక్స్ లేవు, ఫోన్ పక్కన ఉన్నాయి. 3A Pro జస్ట్ మెంట్ ఫర్ కెమెరాస్. స్పెసిఫికేషన్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఆనెస్ట్ గా మనం ఎప్పుడు రివ్యూస్ ఎలా చేసుకుంటామో ఈ రెండు ఫోన్స్ గురించి కూడా నేను రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తా. A56 అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫోన్, 45,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది. 45,000లో Exynos ప్రాసెసర్, మిగతావన్నీ బాగున్నాయి. ఆ ప్రాసెసర్ ఒక విషయం తప్పించి కెమెరాస్ అన్ని బాగున్నాయి. వాటి గురించి కూడా నేను ఇన్ డీటెయిల్ రివ్యూ ఒకటి ప్లాన్ చేస్తున్నా. వీటన్నిటి మీద షార్ట్స్, వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. 1-2 రోజులు మేబీ వీడియోస్ మీకు రావడం డిలే అవ్వచ్చు, ఎందుకంటే సోలో పర్సన్ కాబట్టి జస్ట్ అండ్ బీ రోల్స్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి వీటి మీద నేను స్పెండ్ చేయాలనుకుంటున్నా. ఈ మంత్ మొత్తం చాలా బిజీగా ఉండక ట్రై చేస్తాను. మీకు మాత్రం వర్త్ కంటెంట్ ఇవ్వడంలో నేను ఫెయిల్ అవును, అది మాత్రం క్లియర్. ఫస్ట్లీ ఈ రెండు ఫోన్స్ రియల్మీ GT6 అండ్ OnePlus 12R లాంచ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ప్రైస్ లో లాంచ్ చేశారు. రియల్మీ GT6 అరౌండ్ 40,000 నుంచి 45,000 రూపాయల మధ్యలో లాంచ్ చేశారు. OnePlus 12R బేస్ వేరియంట్ 128GB అరౌండ్ 40,000 రూపాయలు లాంచ్ చేశారు. ఇప్పుడు రెండు ఫోన్స్ కూడా 33,000 రూపాయలకు వస్తున్నాయి. 256GB వేరియంట్స్. అండ్ రెండు ఫోన్స్ మీద కార్డ్ ఓవర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి అరౌండ్ 30,000 రూపాయలకి రెండు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో 30,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో కొట్లాడే ఫోన్స్ 4 ఉన్నాయి. ఒకటి రియల్మీ 14 Pro Plus, Vivo V50, OnePlus Nord 4 అండ్ Moto Edge 50 Pro. వీటిలో మీరు కన్సిడర్ చేయాల్సిన రెండు ఫోన్స్. Vivo V50 ప్రైమరీగా నా కెమెరాని ఎక్కువ యూస్ చేస్తాను అనుకుంటే బయట ఆఫ్లైన్ స్టోర్ లోకి వెళ్తే 27,000-28,000 రూపాయలకి విత్ అన్ని ఆఫర్స్ ఆఫ్లైన్ స్టోర్ లో ఇచ్చేస్తున్నారు. నేను దాని గురించి ఒక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నా. అండర్ 30లో వస్తే Vivo V50 జస్ట్ ఫర్ కెమెరాస్ మీరు పర్చేస్ చేసుకోండి. OnePlus Nord 4 బ్యాటరీ బాగా రావాలి అనుకుంటే OnePlus Nord 4 మీరు పిక్ చేసుకోవచ్చు. లేదు ఆల్ రౌండర్ లాగా కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే OnePlus 12R కానీ రియల్మీ GT6 ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా పాయింట్స్ టేబుల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అర్థమయ్యేలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బిల్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. రియల్మీ సైడ్స్ మొత్తం ఇది పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్టిక్ ఫినిష్ తో వస్తుంది. అంటే ప్లాస్టిక్ గ్లాస్ బాడీ లాగా వీళ్ళు పోర్ట్రే చేస్తారు. ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. అదే OnePlus 12R చూసుకోండి, అల్యూమినియం ఫ్రేమ్ కంప్లీట్ గా, ఇక్కడ లాగా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ కాదు. అండ్ బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో గ్లాస్ బాడీ తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ ఫోన్ లో కూడా ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ తోనే వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇది కూడా స్ప్లాష్ రెసిస్టెంట్, రెండింటిలో కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం రియల్మీ పక్కకు పెట్టేసేయచ్చు. OnePlus 12R ఖచ్చితంగా పాయింట్ స్కోర్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. రియల్మీ GT6 లో మీకు Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్, అంటే మంచి క్యాపబిలిటీ ఉన్న ప్రాసెసర్. ఈవెన్ iQOO Neo 10R లో కూడా అదే ప్రాసెసర్ ఉంది. అండ్ OnePlus 12R లో చూసుకుంటే Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 8S Gen 3 ప్రాసెసర్ కంటే 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్, 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. క్యాపబిలిటీస్ 8S Gen 3 తో కంపేర్ చేస్తే 8 Gen 2 నే ఈవెన్ బెటర్ ఉంటాయి. అండ్ 120 FPS సపోర్ట్ కూడా ఉంది గేమ్స్ ఆడుకోవడానికి. GT6 కంటే కూడా OnePlus 12R లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ ఉంది టెక్నికల్ గా చూసుకున్నా కానీ. 8 Gen 2 కే ఇక్కడ మనం పాయింట్ ఇస్తాం 8S Gen 3 తో కంపేర్ చేస్తే. మూడోది RAM and ROM కాన్ఫిగరేషన్స్. GT6 అయితే మీకు బేస్ వేరియంట్ 256GB తో వస్తుంది కాబట్టి కాన్ఫిగరేషన్స్ LPDDR5X UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. అదే OnePlus 12R లో 128 బేస్ వేరియంట్ ఉంటుంది. మీరు పొరపాటున కూడా 128 తీసుకోమాకండి. 128 తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ టైప్ వచ్చింది. సో 256 తీసుకోండి OnePlus 12R తీసుకునే లెక్కైతే. అది మాత్రమే LPDDR5X UFS 4.0 కాన్ఫిగరేషన్స్ తో వస్తున్నాయి. బట్ ప్రస్తుతానికి వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ లో అయితే రెండు 256 కాబట్టి ఇక్కడ మనం రెండింటికి పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి రెండు ఫోన్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. OnePlus 12R ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ అండ్ మెయిన్ రివ్యూ రెండు పోస్ట్ చేశాను. రియల్మీ GT6 నేను రివ్యూ చేయలేదు, బట్ మన సబ్స్క్రైబర్స్ కొని యూస్ చేస్తుంటే వాళ్ళందరినీ గూగుల్ మీట్ లోకి తీసుకొని ఓనర్షిప్ రివ్యూ చేశాను. సో రెండు వీడియోస్ కూడా వీడియో తర్వాత ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్. రియల్మీ GT6 3+4 years అప్డేట్స్ తో వస్తుంది. OnePlus 12R కూడా 3+4 years అప్డేట్స్ తో వస్తుంది. బట్ OnePlus 12R ఒక సంవత్సరం ఓల్డ్ ఫోన్ కాబట్టి 2+3 years కింద మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్డేట్స్ పాలసీ పరంగా మాత్రం అడ్వాంటేజ్ లేటెస్ట్ ఫోన్ కాబట్టి రియల్మీ GT6 రియల్మీకి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. 1,50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నా. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఉండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే, కంటెంట్ నచ్చి వస్తుంది అని మీరు ఫీల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంకా జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు మంచిగా
ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్లో డైమెన్షన్స్ అయితే సేమ్ 6.78 ఇంచ్ స్క్రీన్తో వస్తున్నాయి. 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ రెండు, 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది రెండింట్లో. రెండు LTPO ప్యానల్సే, రెండింట్లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. రెండింట్లో కర్వ్డ్ డిస్ప్లేనే, ఫ్లాట్ డిస్ప్లే రెండు కాదు. స్లైట్ గా మీకు ఇబ్బంది అవ్వచ్చు, బట్ కేపబిలిటీస్ రెండింట్లో మాక్సిమం ఉన్నాయి. బ్రైట్నెస్ నిట్స్ అయితే 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ Realme GT6 లో మెన్షన్ చేస్తున్నారు. అంత రాదనుకోండి, అది వేరే విషయం. OnePlus 12R లో 4500 నిట్స్ మెన్షన్ చేస్తున్నారు, ఇందులో కూడా అంత రాదు, అది వేరే విషయం. నామినల్ బ్రైట్నెస్ నిట్స్ అయితే రెండింట్లో సఫిషియెంట్ ఉంటుంది. ఈవెన్ ప్రొటెక్షన్ కూడా రెండు డిస్ప్లేస్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తోనే వస్తున్నాయి. రెండింటికి పాయింట్ ఇవ్వచ్చు మనం. అండ్ ఇప్పుడు స్పీకర్స్ గురించి ఇక్కడ డిఫరెన్స్ ఉండిద్ది. స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా, బట్ డాల్బీ అట్మోస్ Realme GT6 లో ఉండదు. OnePlus 12R లో మీకు డాల్బీ అట్మోస్ ఉంటుంది. క్లియర్ గా డాల్బీ అట్మోస్ వెళితే అయితే మీకు Realme GT6 లో కనపడిద్ది. ఒక డాల్బీ అట్మోస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాననుకుంటే దీంట్లో ఉంది 12R లో. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్, రెండు ఫోన్స్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు. రెండు ఫోన్స్ లో NFC ఉంది. రెండు ఫోన్స్ లో ఐఆర్ బ్లాస్ట్ ఉంది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ మీరు చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ లాగా గ్యాడ్జెట్స్, ఏసీ, స్మార్ట్ లైట్స్, స్మార్ట్ ఫ్యాన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ Type-C పోర్ట్ రెండు ఫోన్స్ లో Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తోనే వస్తుంది. ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డ్ డివైజులు మీరు కనెక్ట్ చేసుకోలేరు. అండ్ డైరెక్ట్ డిస్ప్లే కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఏమి ఉండవు. Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తున్నాయి కాబట్టి మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. పర్ఫార్మెన్స్ దగ్గర ఆల్రెడీ OnePlus 12R అని చెప్పి నేను క్లియర్ గా అలా చెప్పేశాను. కెమెరాస్ కనుక ప్రైమరీగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటే ఈ రెండు ఫోన్స్ లో Realme GT6 కి వెళ్ళిపోండి. చాలా మంచి సెన్సర్స్ ఉంటాయి GT6 లో. OnePlus 12R లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి కెమెరాస్ ఇక్కడ వీళ్ళు కాంప్రమైజ్ చేసేసారు. GT6 లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT 808 సెన్సర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. Samsung JN5 సెన్సర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అన్ని ఫంక్షనల్ కెమెరాస్ కూడా వైడ్ యాంగిల్ ఒకటి తప్పించి. OnePlus 12R లో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX890 సెన్సర్ ఉంటుంది. మంచి సెన్సరే, కాకపోతే పంతనం అయితే నాకు అంతగా అనిపించలేదు. కెమెరా రివ్యూ కూడా చేశాను, కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇక్కడ టెలిఫోటో లెన్స్ మిస్ అవుతున్నాయి. అండ్ ఇమేజ్ క్వాలిటీ కూడా GT6 తో కంపేర్ చేస్తే OnePlus 12R అంత ఎక్కువ ఏం అనిపించదు. సో కెమెరాస్ క్లియర్ గా మీరు ఇక్కడ GT6 కి వెళ్ళిపోవచ్చు. ఫ్రంట్ కెమెరా అయితే OnePlus 12R లో 16 మెగాపిక్సెల్ కెమెరానే, ఇక్కడ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. సో బెటర్ కెమెరాస్ అయితే క్లియర్ గా GT6 కి ఒక పాయింట్ మనం ఇచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ లో 5500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. 120 వాట్ ఛార్జర్ మీకు GT6 లో ఉంది. 100 వాట్ ఛార్జర్ OnePlus 12R లో ఉంది. బట్ ఈ 20 వాట్ ని బేస్ చేసుకుని మనం దేనికి పాయింట్ ఇవ్వలేం. రెండింటికి పాయింట్ ఇవ్వచ్చు. రెండు ఫోన్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ లాంటి క్యాపబిలిటీస్ అయితే ఏమీ లేవు. రెండింటిలో కూడా 13 5G బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది Realme GT6. వైఫై మాత్రం Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. Wi-Fi 6E కానీ Wi-Fi 7 కానీ లేదు. OnePlus 12R లో ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. బ్లూటూత్ 5.4 కాదు, ఇక్కడ 5.4 ఉంది. వైఫై మాత్రం ఇది అడ్వాన్స్డ్. 8 Gen 2 లో Wi-Fi 7 సపోర్ట్ కూడా ఉంటుంది. సో Wi-Fi 7 తో OnePlus 12R వస్తుంది. కామన్ పాయింట్స్ ఇక్కడ రెండింటికి పెద్దగా పాయింట్ ఇవ్వక్కర్లేదు అండ్ పాయింట్ తీయక్కర్లేదు. ఇంకా అప్డేట్స్ గురించి ఆల్రెడీ చెప్పారు, రెండు 3+4 years అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ సర్వీస్ సెంటర్స్ కూడా రెండింటిలో బాగానే ఉంటాయి. OnePlus సర్వీస్ సెంటర్ ఓకే ఆల్మోస్ట్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ Realme సర్వీస్ సెంటర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. బట్ రైట్ నో పాయింట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. కాకపోతే మీరు క్లియర్ గా డిసైడ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కి ఎక్కువ నేను ప్రయారిటీ ఇస్తానా, కెమెరాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానా. మీరు మరీ టూ మచ్ గేమింగ్ చేస్తాను, చింపేసే పర్ఫార్మెన్స్ నాకు కావాలనుకుంటే 12R పిక్ చేసుకోండి. ఏది మీ ప్రాసెసర్ ని ఆ హైయెస్ట్ క్యాపిటల్ నేను యూస్ చేస్తాను అనుకుంటే, లేదనుకుంటే GT6 కి వెళ్ళిపోండి. ఆల్రౌండర్ ప్యాకేజ్ అది. అంటే 8 Gen 3 ఇనఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మోర్ ఓవర్ కెమెరాస్ దీంట్లో మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ వస్తాయి కాబట్టి నా ఒపీనియన్ అయితే బెటర్ గో విత్ Realme GT6. అండ్ 12R 1 year ఓల్డ్ ఫోన్ కూడా కాబట్టి లేదు పర్ఫార్మెన్స్ నా మెయిన్ ప్రయారిటీ, నేను BGMI ఆడుతూనే ఉంటాను అనుకుంటే 12Rకి వెళ్ళిపోండి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus 12R వర్సెస్ Realme GT6 రెండింటి మధ్యలో ఉన్న క్లియర్ కంపారిజన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మంచి కాంటెంట్ మీకు వస్తూనే ఉంది. నేను ఇన్ డీటెయిల్ వీటి మీద పని చేస్తూనే ఉన్నా, వర్త్ కంటెంట్ మీకు ఇస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. జై హింద్.